సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవితేజ. నేను జినోమిక్స్ కంపెనీ ఏబిఎం కింద పనిచేస్తాం. ఇప్పుడు మనం శివారెడ్డిగూడెం విలేజ్లో ఉన్నామండి. ఈ శివారెడ్డిగూడెం విలేజ్లో మన రంగారెడ్డి గారి చైన్లో ఉన్నాం మనం. సో ఆయన మన జినోమిక్స్ కంపెనీ హైబ్రిడ్ వరి రకం 205 విత్తనం వేశారండి. ఇప్పుడు మనకి దగ్గర పంట వచ్చేసరికి 110 రోజుల వరకు వచ్చింది. సో ఆయన దాని ఒక లక్షణాలు ఏందో మనం రైతు గారికి తెలుసుకుందామండి. సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మన నేమ్ రంగారెడ్డి, శివారెడ్డిగూడెము. నేను 205 చేసినాను. ఇప్పటి వరకు అయితే చేను బాగానే ఉంది. అగ్గి తెగులు ఇట్లా ఏది రాలే, మెడలు లేపు ఇట్లా పిల్లకలు కూడా 15 నుంచి 30 దాకా దగ్గర. ఆ పంట అయితే బాగానే ఉంది. దిగుబడి ఎట్లా వచ్చేది కోసిన తర్వాత చెప్తాడు. ఇప్పుడు గొలుసులు ఎన్ని వచ్చాయి సార్ మీకు? ఆ గొలుసులు 20-25 దాకా ఉన్నాయి. ఒక్కొక్క గొలుసులో మీకు ఎన్ని గింజలు అండి? 300 నుంచి 350 ఉన్నాయి. 350. ఎందుకంటే మన ఫీల్డ్ లో పెట్టినప్పుడు మనం ముందే కొలిస్తే కూడా 300 కొలవకుండా నేను చెప్పిన, గొలుసుని బట్టే చెప్పిన, వాళ్ళు కొలవకుండా నేను చెప్పిన అంత పట్టుకుంటాయని. మీరు ఆ చిన్న రకం దాన్ని బట్టి చెప్పొచ్చు, ఏచకుండా పెద్ద రకం దాన్ని బట్టి చెప్పొచ్చు. సో మన రైతులకు ఏం చెప్తారు మీరు విత్తనం గురించి? విత్తనం గురించి అయితే బాగుందనే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈయన 2-3 సార్లు అడిగిండు, నా పక్క ఈయనది బాగానే ఉందని చెప్పిన. ఈయన పైనీర్ అని చెప్పిండు నాకు. అది తెలియదు కాబట్టి దీన్ని తెచ్చిన. ఇది మన కంపెనీ జినోమిక్స్ GX 205. సో వచ్చే సంవత్సరం మళ్ళీ ఖరీఫ్ వానాకాలం ఎన్ని ఎకరాలు వేస్తాం అనుకుంటున్నారు? నేను ఎప్పుడైనా 12 ఎకరాలు వేస్తాను. 12 ఎకరాలు వేస్తారు. 12 ఎకరాలు మొత్తం మన జినోమిక్స్ వేస్తారు. ఓకే. ఇప్పుడు 202 కూడా వేసిన. 202 వేసారు మీరు? అది కూడా 5 ఎకరాలు వేసారు. ఓకే. ఒక 2 ఎకరాలే వేరే వేసిన. దాంతో ప్రాబ్లం ఉంది, అది చూడాలి. ఓకే. అది ఇప్పుడు దాకా మందు పెట్టి వచ్చే దానికి. సో మన రైతు ఏమంటున్నాడంటే ఈ జినోమిక్స్ కంపెనీ GX 205 విత్తనం చాలా హైబ్రిడ్ వరి విత్తనం చాలా మంచిగా ఉంది అంటున్నారు. అట్లనే మళ్ళీ మన ఖరీఫ్ వర్షాకాలంలో మళ్ళీ అదే పంట అదే రకం మనకి 12 ఎకరాలు ఉంటే 12 ఎకరాల్లో ఆల్మోస్ట్ 10 నుంచి 15 ఎకరాలు అదే వేస్తాం అంటున్నాడు ఆయన. సో మళ్ళీ మనం ఈల్డింగ్ టైంలో ఎట్లా వచ్చిందో రైతు ద్వారా మళ్ళీ మనం అప్పుడు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.